హ్యూమన్స్లో తయారయ్యే ప్రతి ఎంబ్రియో జన్యుపరంగా నార్మల్ ఉంటుందని అనుకుంటున్నారా? లేదు. యంగ్గా ఉన్నప్పుడు నార్మల్ ఎంబ్రియోస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని గురించే ఈ వీడియోలో మాట్లాడతాను. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో హ్యూమన్ ఎంబ్రియోస్ నార్మల్గా తయారైనప్పుడు దాంట్లో 46 క్రోమోసోమ్స్ ఉండాలి. అవి ఉంటేనే జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో అని అంటాం. దాంట్లో 23 క్రోమోసోమ్స్ మేల్ పేరెంట్ నుంచి వస్తాయి, ఇంకో 23 క్రోమోసోమ్స్ ఫీమేల్ పేరెంట్ నుంచి వస్తాయి. సో నార్మల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఓల్డర్ ఏజ్లో అబ్నార్మల్ జెనెటిక్స్ అనేది ఉంటాయి. దానివల్ల మనం ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటుంది. దాన్ని మనం అరికట్టడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే రెగ్యులర్ ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళి దాంట్లో కొన్ని సెల్స్ని లేజర్ బయాప్సీ ద్వారా కొన్ని సెల్స్ని బయటికి తీసి దాని మీద ఈ క్రోమోజోమల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఏ క్రోమోజోమ్ అయితే నార్మల్ ఉంటుందో, ఏ ఎంబ్రియోలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయో ఆ ఎంబ్రియోస్ మాత్రమే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తాం. ఏదైతే అబ్నార్మల్ వస్తాయో ఆ ఎంబ్రియోస్ డిస్కార్డ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, టైం టు ప్రెగ్నెన్సీ తగ్గుతుంది. అంటే మనం బ్లైండ్గా ప్రతి అబ్నార్మల్ ఎంబ్రియో ట్రై చేస్తూ లేట్ చేయడం వల్ల లేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి జెనెటికల్ నార్మల్ ఎంబ్రియో ఉందని ముందే తెలుస్తుందో అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ప్రెగ్నెన్సీ, అంటే మిస్క్యారేజెస్ అనేది తగ్గి డెలివరీ అయ్యి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తామనంటే దాంట్లో నంబర్ 1 వచ్చేసి ఎల్డర్లీ ఏజ్ మోర్ దెన్ 35 years వీళ్ళలో జన్యుపరంగా లోపాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అయినా, లేకపోతే అంతకుముందు రిపీటెడ్ అబార్షన్స్ ఏమన్నా అయి ఉన్నా అలాంటి వాళ్ళకి, లేకపోతే మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ వాళ్ళ క్రోమోసోమ్స్లో ఏదన్నా ఎర్రర్స్ ఉన్నా అలాంటప్పుడు మనము ఈ టెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.